రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. పోలీసుల వేధింపులతోనే క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. సాయికృష్ణను హింసించి చంపేసి బూడిద చేశారని మండిపడ్డారు. హోంమంత్రిగా అనిత ఫెయిల్ అయినందుకు రాజీనామా చేయాలని, సాయికృష్ణ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. అలంకారం మీద పెట్టినటువంటి శ్రద్ధ పరిపాలన మీద పెట్టలేదే. ఎట్లయితే మన శరీరాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటామో సమాజాన్ని కూడా అంత అందంగా తీర్చిదిద్దాలా అనేది దాని ఆంతర్యం. ఎంత అల్లరి చేసినారమ్మా దానికి. అతని ఫోటో పెట్టి చెప్పులతో కొట్టినారు, నానాగా మాట్లాడరు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడరు. మరి ఈ బుద్ధు ఒక తల్లి ఒక స్త్రీని మాట్లాడినారని మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక తల్లి గర్భానికి శోకం కలిగింది, ఆమె గర్భమే బూడిదయింది, ప్రశ్నిస్తోంది. మీ ప్రభుత్వం యొక్క నేతృత్వంలోనే పోలీసులు పని దరిద్రమైన పని చేసినారని చెప్పి దేశమంతా కూడేగుస్తోంది. దీనికి బాధ్యత వహించరా? పోలీసులే బాధ్యత వహిస్తారా? పోలీసుల్లో కూడా సిఐ నాగరాజు మాత్రమే బాధ్యత వహిస్తాడా? ఇంకా సిఐ కంటే కింద ఉండేవాళ్ళు, పైన ఉండేవాళ్ళు, డిఎస్పీలు, ఏసీపీలు, డీజీపీలు ఎవరు బాధ్యత వహించరా? ఎంటైర్ పోలీస్ శాఖ బాధ్యత వహించదా? ఈ పోలీస్ శాఖను నడిపించే హోమ్ మినిస్టర్ గారు బాధ్యత స్వీకరించరా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100కు 100% ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి. ఈ రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఉన్నాయా? లేవు. శాంతి భద్రతలు ఉన్నాయా? లేవు. మహిళలకు సంక్షేమ పథకాలు ఉన్నాయా? లేవు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర ఉందా? లేదు. పండించినట్టు రోడ్డు మీద తెచ్చన్నారు. ముస్లిం ముతక ఆరోగ్యం బాగలేనటువంటి ఆరోగ్యం సంరక్షించడానికి ఆరోగ్యశ్రీ ఉందా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.